అంతకుముందు తాటిపూడి ఎత్తిపోతల నుంచి 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. వారం క్రితం తాటిపూడి నీటిని గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా పరీక్ష చేశారు. కొన్ని అవాంతరాలతో నీటి తరలింపు నిలిపివేశారు. లోపాలను సవరించి వాళ్ళ 600 క్యూసెక్ల నీరు వదిలారు. ఈ జల ప్రవాహానికి పెదవేగి మండలం జానంపేట దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ప్రజలు స్వాగతం పలికారు. కుడి కాలువలో పుష్పాలతో వసంతోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది గత 2 నెలల్లో అందరి సహకారంతో పూర్తి చేసుకుని ఈ 175 కిలోమీటర్ల కాలువ పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాలో 3 రోజుల్లో కృష్ణానదిలో ప్రవేశం జరగబోతున్న సందర్భంగా కార్యక్రమం చేసుకున్నాం. ఇంకా 2-3 కిలోమీటర్లు ఈ యొక్క గోదావరి వాటర్ ప్రవహిస్తే కృష్ణా జిల్లాలోకి అడుగు పెడుతుంది. కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయాలి, రాయలసీమకి సాగునీరు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉమామహేశ్వరరావు గారు మరి ఎన్నోసార్లు పర్యటించి అనేకమైనటువంటి అడ్డంకుల్ని తొలగించి పూర్తిగా సహకరించారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది పట్టిసీమకి 1300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అని చెప్పి. 1300 కోట్లు కాదు, 13,000 కోట్లు లాభం వచ్చేటువంటి పని ఈరోజు చేసి చూపించారు.